ఢిల్లీలో వరదల వల్ల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లలో భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్లో గతంలో హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల సంపులో పడి ఒక యువకుడు మృతి చెందాడు. గతేడాది వర్షాలకు దుండిగల్లో పలు హాస్టళ్లు నీట మునిగాయి. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో హాస్టళ్లలో పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోని రౌస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అయితే చనిపోయారు, జల సమాధి అయ్యారు. సో ఇప్పుడు ఆ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసింది. ముఖ్యంగా అటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ప్రమాదకరంగా ఉన్నటువంటివి కావచ్చు, అలాగే హాస్టల్స్ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందనేటువంటి ప్రశ్న తలెత్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో పుట్టగొడుగుల హాస్టల్స్ అయితే వెలుస్తూ ఉంటాయి. ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి నలువైపులా కూడా అటు దిల్షుక్ నగర్ కావచ్చు, అమీర్పేట, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఇట్లా వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్కు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా హాస్టల్స్లలో ఉంటారు. సో వాళ్ళందరూ పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి ఈ వీధిలోనే, ఇది మాదాపూర్ అంజయ్ నగర్లో ఉన్నటువంటి ఈ వీధి. ఇక్కడ గత సంవత్సరంలోనే 2 ప్రమాదాలు జరిగాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక హాస్టల్లో సంపును నిర్లక్ష్యంగా తెరిచి ఉండడం వల్ల, అయితే హాస్టల్ యజమాని తెరవడం వల్ల ఆ సంపులో పడి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి చనిపోయాడు. ఆ తర్వాత మనం చూసుకుంటే దుండిగల్ గుండ్లపోచంపల్లి సైడ్ కూడా హాస్టల్స్ వద్దకు పెద్ద ఎత్తున నీరు చేరి హాస్టల్స్ విద్యార్థులు ఎటు వెళ్లలేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో జేసీబీ సహాయంతో అధికారులు వెళ్లి హాస్టల్ విద్యార్థులను కాపాడి బయటకు రెస్క్యూ చేశారు. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, గల్లీలలో పుట్టగొడుగుల్లో కూడా వెళ్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ హబ్గా ఉన్నటువంటి హైటెక్ సిటీ ఏరియాలలో వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా ఇక్కడ హాస్టల్స్లో ఉండి కూడా జీవనం సాగిస్తుంటారు. సో అటువంటి వాళ్ళ కోసం హాస్టల్స్ పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. సో ప్రమాదకరంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ గల్లీలలో చూస్తే వరద పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటుంది వర్షాకాలంలో. సో మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉంటాయి. అలాగే హాస్టల్స్లలో కూడా సంపులు ఓపెన్ చేయడం, హాస్టళ్లలోకి నీరు చేరడం అధ్వానకరంగా పరిస్థితి ఉంటుంది. అటు బీటెక్ చదివేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టళ్లలో గుండ్లపోచంపల్లి సైడ్ చూస్తే అక్కడ హాస్టల్స్ మునిగిపోయాయి. హైటెక్ సిటీ సైడ్ చూస్తే మరో రకంగా ప్రమాదకరంగా మారాయి. అలాగే అశోక్ నగర్ ఏరియాలో సివిల్స్ కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ చూస్తే కూడా చాలా అధ్వానంగా హాస్టల్స్ మారిపోయాయి. వేల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ కూడా హాస్టల్స్ పరిస్థితి మాత్రం మారట్లేదు. నిర్వాహకులు ఇప్పటికైనా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని హాస్టల్స్లలో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు వాళ్ళంతా కూడా సేఫ్గా ఉంటారనేటువంటిది మాత్రం తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళంతా కూడా ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సుధీర్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్ చాలా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు నగరానికి ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తున్నారు. భారీ వర్షాల వల్ల వరద నీరు రావడంతో ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో 3 విద్యార్థులు మృతి చెందిన ఘటన తర్వాత కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారన్న అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ఢిల్లీ లాంటి మహానగరం తర్వాత హైదరాబాద్ నగరానికి ఎక్కువ మంది అభ్యర్థులు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, అలాగే టీజీపీఎస్సీ లాంటి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఎక్కువ హైదరాబాద్ నగరానికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ కానీ విద్యార్థుల కోసం ఎన్నో వెలిసాయి. పూర్తిగా అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, దిల్షుక్ నగర్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ తర్వాత కూడా ఎక్కువగా ఈ సెంటర్స్లోనే ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే హాస్టల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఢిల్లీలో సంఘటన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారనే ఒక ప్రశ్న అయితే ఇక్కడ లేవనెత్తడం జరిగింది. ఒకవేళ వర్షం వచ్చినా, వరదలు వచ్చినా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ మరి ఇతరేతరైన ఏమైనా సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నారా లేదో ఇక్కడ ప్రస్తుతం అమీర్పేటలోని హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడిద్దాము. ఢిల్లీ ఘటన తర్వాత ఇక్కడ విద్యార్థులకు సరైన వసతులు కనిపిస్తున్నారా, ప్రికాషన్స్ తీసుకుంటారని ఒక ప్రశ్న అయితే అందరికీ కలుగుతూ ఉంది. మీరు ఏ విధంగా చెప్తారు, ఇక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు హాస్టల్లో విద్యార్థుల కోసం? వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే మా దగ్గర ఉండగలరు. లేకపోతే మెయిన్ ఏంటంటే నీట్నెస్, క్వాలిటీ, అవి లేకపోతే అసలు మేము బిజినెస్ చేయలేము. ఢిల్లీలో జరిగిన సంఘటనకి ఇక్కడికి ముడి పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఇక్కడ సెల్లార్లు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. మాకు ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. అగ్ని ప్రమాదం కానీ లేకపోతే వర్షాలు పడితే, చిన్న వర్షం పడితేనే చాలా వరదలు వస్తూ ఉంటాయి. పక్కనే నాలా కూడా ఉంది. ఒకవేళ వరదలు వస్తే విద్యార్థులకి ఎటువంటి ప్రికాషన్స్ ఇక్కడ ఉన్నాయండి? ఈ ఏరియాలోనే బిజినెస్ చేస్తున్నాం. అది నా సొంత బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే నాళాలు పొంగినా కూడా అంత పరిస్థితి ఏం కాదు. కొంత లోతట్టు ఉంది, కాదని కాదు.
కాకపోతే ఏంటంటే మహా అయితే నేను చూసినంత వరకు ఏంటంటే మోకాలు వరకే వచ్చినాయి నీళ్లు, అది కూడా రోడ్డు వరకే. ఢిల్లీ ఘటన తర్వాత ఇక్కడ కూడా పూర్తిగా అధికారులు అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తుంది. చాలా వరకు అన్ని కోచింగ్ సెంటర్స్ కానీ హాస్టల్స్లో కూడా తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.